హలో ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించినటువంటి షార్ట్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్ వెబ్సైట్ indianrailways.go.in లో అయితే రిలీజ్ చేశారు. సో ఆ నోటీస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ముందుగా మనకి indianrailways.go.in వెబ్సైట్లో చూసినట్లయితే ఇక్కడ రిక్రూట్మెంట్స్లో అప్కమింగ్లో చూసినట్లయితే మీకు ఆ షార్ట్ నోటిఫికేషన్ అనేది మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నోటిఫికేషన్లో డీటెయిల్స్ ఏంటి, వేకెన్సీలు ఎన్ని ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాము. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ కోచింగ్ కూడా మన సాయి డిఫెన్స్ అకాడమీలో స్టార్ట్ చేయబోతున్నాము. ఆ వివరాలు కూడా మీకు తొందరలోనే తెలియపరుస్తాము. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్స్కి అలాగే కానిస్టేబుల్స్కి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్లో మరియు ఆర్పిఎస్ఎఫ్లో రైల్వే ప్రొటెక్షన్ ఎస్పిఎస్ఎఫ్లో ఈ రెండింటిలోనూ సబ్ ఇన్స్పెక్టర్స్కి కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. దీనికి అప్లై చేయాలనుకున్నవారు కూడా అందరూ కూడా ఆన్లైన్లో అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 15వ తారీఖు అంటే రేపు 15 ఏప్రిల్ 2024 నుంచి 14 మే 2024 అంటే దాదాపు 1 మంత్ టైం అయితే ఇచ్చారనమాట. ఆన్లైన్ అప్లికేషన్కి రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. 14th మే వచ్చేసి లాస్ట్ డేటు. సో ఇక్కడ నోటిఫికేషన్ రెఫరెన్స్ నెంబర్ చూసినట్లయితే మనకి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఆర్పిఎఫ్ 01/2024 ఆర్పిఎఫ్ 02/2024 వచ్చి కానిస్టేబుల్కి. తర్వాత సబ్ ఎస్ఐకి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ క్వాలిఫై ఉండాలి, కంపల్సరీగా డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఎవరైతే ఇంకా రిజల్ట్స్ కోసం కానీ లేదంటే ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్నారో ఫైనల్ ఎగ్జామ్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి లేదు. డిగ్రీ కంప్లీట్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఎస్ఐకి వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు అయి ఉండాలి. వేకెన్సీలు వచ్చేసి టోటల్గా ఆల్ ఓవర్ ఇండియాలో 452 వేకెన్సీలు అయితే ఉన్నాయి. సో పే స్కేల్ వచ్చేసి మీకు శాలరీ 6th పే స్కేల్ ప్రకారం ఉంటుంది. తర్వాత కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి వచ్చేసి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది, మినిమం 10th పాస్ అయి ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపు ఉండాలి. వేకెన్సీలు వచ్చేసి 4208 వేకెన్సీలు అయితే ఉన్నాయి. టోటల్గా ఎస్ఐకి ప్లస్ కానిస్టేబుల్కి వేకెన్సీలు వచ్చేసి 4660 వేకెన్సీలు అయితే ఉన్నాయి. కానిస్టేబుల్కి వచ్చేసి శాలరీ చూసినట్లయితే మనకి స్టార్టింగ్ శాలరీ 21,700 అయితే ఉంటుంది పే స్కేల్ 3 ప్రకారం. అలాగే ఎస్ఐకి వచ్చేసి 35,400 రూపాయలు శాలరీ అయితే ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అండ్ రెండింటికి కూడా కానిస్టేబుల్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు కానీ. పోస్టులు రిజర్వేషన్ చూసినట్టయితే 15% పోస్టులు అయితే ఉమెన్స్కి అయితే కేటాయించారు రిజర్వేషన్ ప్రకారం. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసినట్లయితే ముందుగా మనకి కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ రన్నింగ్ ఇవన్నీ ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే మనకి హైట్ కానీ వెయిట్ కానీ ఇవన్నీ మెజర్మెంట్ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు అంటే ఆన్లైన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓబీసీ వాళ్ళకి అందరికీ అయితే కూడా 500 అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250 రూపాయలు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాలి. సో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసినట్టయితే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1/7/2004 నుంచి 2/7/1996 వరకు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ అన్రిజర్వ్డ్ కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళని. అదే ఓబీసీ వాళ్ళైతే 1/7/2004 నుంచి 2/7/1993. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 1/7/2004 నుంచి 2/7/1991 లోపు మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 2/7/2024 అయితే కన్సిడర్ చేస్తున్నారు. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే ఓవరాల్గా 90 నిమిషాల టైం అయితే ఉంటుంది. అంటే 1.5 hour టైం ఇస్తారు. టోటల్గా 120 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. 1/3 వచ్చేసి నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. మినిమం పాస్ పర్సంటేజ్ మార్కులు వచ్చేసి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళందరికీ కూడా 35%, ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకైతే 30%. కాకపోతే వేకెన్సీ ప్రకారం మనం మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. సిలబస్ చూసినట్లయితే కూడా అర్థమెటిక్ వచ్చేసి 35 మార్కులకి అయితే ఉంటుంది. అంటే మ్యాథమెటిక్స్ అన్నీ కలిపి కూడా. జనరల్ ఇంటెలిజెన్స్ లాజికల్ రీజనింగ్ వచ్చేసి 35 మార్కులకి అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ మిగతా సబ్జెక్టులు అంటే సైన్స్ కానీ లేదా మనకి జీకే కానీ ఇవన్నీ కలిపి కూడా మనకి 50 మార్కులకి అయితే ఉంటుంది. హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 160 ఉన్నా సరిపోతుంది. సో నోటిఫికేషన్కి సంబంధించి షార్ట్ డీటెయిల్స్ అయితే ఇదనమాట. మనకి తొందరలోనే ఫుల్ నోటిఫికేషన్ తెలుస్తుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలనేది కూడా మీకు తెలియపరుస్తాం. దీనికి సంబంధించి ఎస్ఐ ప్లస్ కానిస్టేబుల్కి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ ఎస్ఐ రెండింటికి కూడా ఆన్లైన్ ఎగ్జామ్ కోచింగ్ అనేది మన సాయి డిఫెన్స్ అకాడమీ నర్సాపేటలో కూడా ఇస్తున్నాము. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది కూడా మీకు తొందరలోనే తెలియపరుస్తాం.